హలో అండి. ఆహా అనిపిస్తాకి స్వాగతం. ఈరోజు నేను మీకు కమ్మని టమాటా చారు చేసి చూపిస్తాను. ఇది రుచికే కాదు, ఈ చలికాలంలో దగ్గు జలుబు రాకుండా ఉంచుతుంది. అంతేకాదు ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నా కూడా తగ్గుతుంది. దీనికోసం నేను ఒక 3/4 కిలో టమాటాలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి ఇలా ఒక టమాటోలో 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసెడు నీళ్లు పోసి దీనిని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వండి. టమాటాలు మెత్తబడితే సరిపోతుంది. ఈలోపు మనం కొంచెం ఉల్లాకు, కొంచెం మెంతి, ఒక 2 కరివేపాకు రెబ్బలు, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటాలు మెత్తగా ఉడికాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈలోపు ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసి మెత్తగా నూరాలి. ఇది కొంచెం మెత్తగా నూరిన తర్వాత ఒక 10 ఎల్లిపాయలు వేసి మళ్ళీ మెత్తగా దంచండి. ఇలా దంచి ఇది పక్కన పెట్టండి. ఇది మిరియాల పొడి, ఇది జీలకర్ర పొడి. నేను ఇలా పొడి చేసి పెట్టుకొని ఒక ఎల్లిపాయ దంచేసుకుంటాను, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇలా మెత్తగా పిండి చారు తీసుకోండి. వీలైనంత వరకు గట్టిగా పిండి చారు తీసుకోవాలి. ఇలా మళ్ళీ అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకుంటూ చేతితో కూడా పిండి చారు తీసుకోవాలి. గట్టిగా పిండి తీసుకోవాలి. ఈ చారుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 స్పూన్నర నూనె వేసుకోండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసి అవి బాగా వేగాక ఒక 4 ఎండుమిర్చి వేసి, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మెంతి, ఉల్లాకు వేసి మళ్ళీ కొద్దిసేపు వేగనివ్వాలి. ఇది అంతా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చారు పోసి ఇందులో 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా వేసుకోండి, ఒక పావు స్పూన్ పసుపు అన్నీ వేసి కలిపి మూత పెట్టి మసలనివ్వండి. ఒక 10 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఇలా మసులుతున్నప్పుడు చూసి ఇందులోకి కరివేపాకు, మనం ముందుగా దంచిపెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయ ముద్ద ఇందులో వేసి కలపాలి. ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒకసారి మసలనివ్వండి.
ఈలోపు ఒక గిన్నెలోకి 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి కొన్ని వాటర్ పోసి కలపండి. ఇది తప్పకుండా టమాటా చారులో పోయాలి. ఎందుకంటే దీనితో టేస్ట్ బాగుంటుంది మరియు చిక్కదనం కూడా వస్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చక్కగా మసిలిపోయింది టమాటా చారు. ఇందులోకి కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, గుమగుమలాడే టమాటా చారు రెడీ అయిపోయింది.